వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒకప్పుడు ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకనామీ అన్నారు, హేల్ హోల్ అన్నారు, పాకిస్తాన్ ని పొగిడారు, అసీం మున్నిని పొగిడారు, ఇండియాను ప్రపంచం ముందు చిన్న చూపు చూశారు. కానీ ఈ రోజు అదే అమెరికా 4 రోజుల పాటు భారత్ తలుపు తట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకు? దీనికి కారణం ఏంటి? చైనా ఒక్క దెబ్బకు అమెరికా టెక్నాలజీ గొంతు పట్టుకుంది కాబట్టి. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత స్నేహాలు ఉండవు, శాశ్వత అవసరాలు మాత్రమే ఉంటాయి, శాశ్వత శత్రువులు ఉండరు. ఈ రోజు అమెరికా పరిస్థితి అదే. మొన్నటి వరకు డెడ్ ఎకనామీ అంటూ ఎగతాళి చేసిన దేశం దగ్గరికే ఇప్పుడు గతి లేక పరిగెత్తుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. రేర్ ఎర్త్ మినరల్స్ పేరు చిన్నదే, కానీ ప్రపంచ సూపర్ పవర్స్ భవిష్యత్తు ఇప్పుడు వీటి చేతిలో ఉంది. టెస్లా కార్లు, ఐఫోన్లు, F-35 ఫైటర్ జెట్స్, ఏఐ చిప్స్, మిసైల్ సిస్టమ్స్ ఇవన్నీ నడవాలంటే చైనా దగ్గరున్న ఆ 17 అరుదైన ఖనిజాలు కావాలి. ప్రపంచ ఉత్పత్తిలో 70% చైనా దగ్గరే ఉంది. ప్రాసెసింగ్ ప్లాంట్లు 90% చైనా దగ్గరే ఉన్నాయి. అంటే ప్రపంచ టెక్నాలజీ శ్వాసని చైనా చేతిలో పెట్టేశారు. ట్రంప్ టారిఫ్ యుద్ధం మొదలు పెట్టాడు. ఆ తర్వాత చైనాపై 200% టారిఫ్స్ వేశాడు. చైనా నవ్వింది. ప్రపంచాన్ని టారిఫ్స్ తో బెదిరించిన అమెరికాను చైనా ఒక ఎక్స్పోర్ట్ బ్యాన్ తో మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా? అమెరికాకు రేర్ ఎర్త్ మెటల్స్ అమ్మాలి అంటే మా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఆర్డర్ వేసింది. గేమ్ ఓవర్. ఒకే ఒక్క దెబ్బతో యాపిల్ ఉత్పత్తి ఆగిపోవచ్చు, టెస్లా బ్యాటరీలు ఆగిపోవచ్చు, ఎన్విడియా చిప్స్ డిలే అవబోతాయి. అక్కడే అమెరికాకు అర్థమైంది, డబ్బుంటే ప్రపంచాన్ని కొనొచ్చు, కానీ సప్లై చైన్ ని కాదు అని. ఇక వెంటనే అదే అసలు ఐరనీ. మొన్నటి వరకు ఇండియాను డెడ్ ఎకనామీ అన్న వాళ్ళే ఈ రోజు ఇండియాను బ్రెయిన్, ఇండియన్ కార్మిక శక్తి, ఇండియన్ ఫ్యాక్టరీలు, ఇండియన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం తిరుగుతున్నాయి. ఒక ప్రశ్న, మీ దగ్గర డబ్బు ఉంది కదా, మీ దగ్గర టెక్నాలజీ ఉంది కదా, మీ దగ్గర మిలిటరీ పవర్ ఉంది కదా, మరి ఈ హెల్ హోల్ దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఆ విషయం వాళ్ళే చెప్పాలి. క్వాడ్ మీటింగ్ అకస్మాత్తుగా ఎందుకు యాక్టివ్ అయింది అనుకుంటున్నారు? చైనాకు ఆల్టర్నేటివ్ తయారు చేయాల్సిందే కాబట్టి. ఆస్ట్రేలియా దగ్గర మైన్స్ ఉన్నాయి, జపాన్ దగ్గర హై ఎండ్ టెక్నాలజీ ఉంది, అమెరికా దగ్గర డబ్బు ఉంది. కానీ ఈ మూడిటిని భారీ స్థాయిలో ప్రాసెస్ చేసే స్కేల్ ఎవరి దగ్గర ఉంది? అదే హేల్ హోల్ ఇండియా దగ్గర. ఎస్, హేల్ హోల్ ని వెక్కిరించారో అదే దేశం ఫ్యాక్టరీల కోసం ఇప్పుడు వెస్ట్రన్ బ్లాక్ ఎదురు చూస్తోంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా భూమి నుంచి రేర్ ఎర్త్ ర్యాక్స్ బయటికి వస్తాయి, జపాన్ మిషన్లు ఇస్తుంది, అమెరికా పెట్టుబడి పెడుతుంది. కానీ ఆ మొత్తం సిస్టమ్ ని నడిపించేది ఇండియన్ లేబర్, ఇండియన్ ఇంజనీర్స్, ఇండియన్ ఫ్యాక్టరీలు. అంటే ప్రపంచ సూపర్ పవర్స్ తయారు చేసిన కొత్త సప్లై చైన్ కి వెన్నుముక ఇప్పుడు ఇండియానే. ఇక్కడే ట్రంప్ పాలిటిక్స్ బూమ్రాంగ్ అయింది. పాకిస్తాన్ తో ఎంగేజ్ అయ్యాడు, ఇండియాపై టారిఫ్స్ వేశాడు, రష్యా ఆయిల్ విషయంలో ఒత్తిడి పెట్టాడు. కానీ ఏమైంది? చైనా అమెరికాను సీరియస్ గా తీసుకోలేదు. పెద్ద పెద్ద డీల్స్ లేకుండానే ట్రంప్ టీం ని పంపించింది. అక్కడే అమెరికాకు క్లియర్ అయింది, చైనాను బ్యాలెన్స్ చేయాలి అంటే ఇండియాతో సంబంధాలు చెడగొట్టుకోవడం ప్రమాదం అని. అందుకే ఇప్పుడు మార్కో రూబియో రిపేర్ మోడ్ లో భారత్ కి వచ్చాడు. ఇది టూరిజం కాదు, ఇది స్ట్రాటజిక్ డ్యామేజ్ కంట్రోల్. ఇది ఇండియాను తక్కువ అంచనా వేశాం అనే నిమిషబ్ద ఒప్పుకోలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ప్రపంచం మొత్తం ఒక విషయం ఇప్పుడు నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. ఇండియా కేవలం మార్కెట్ కాదు, ఇండియా ఇప్పుడు సప్లై చైన్ పవర్, ప్రాసెసింగ్ పవర్, కార్మిక శక్తి, జియో పొలిటికల్ బ్యాలెన్స్ పవర్ అని. మొన్నటి వరకు ఇండియా లేకపోయినా ప్రపంచం నడుస్తుంది అనుకున్నారు. కానీ ఈ రోజు, ఈ నిమిషం చైనాకు ఎదురు నిలబడగలిగే శక్తి ఇండియా తప్ప మరో దారి లేదు అంటున్నారు. మొన్న డెడ్ ఎకనామీని ఎక్కిరించిన దేశం ముందు ఈ రోజు ప్రపంచం సూపర్ పవర్స్ క్యూలో నిలబడుతున్నాయి. మొన్నటి వరకు ఇండియాను మార్కెట్ గా చూశారు, కానీ ఈ రోజు అదే భారత్ ని తప్పించుకోలేని అవసరంగా చూస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఇదే అసలు పవర్. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అంతే, ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.